డిసెంబర్ 2025 భారత విమానయాన చరిత్రలో ఈ తేదీని బహుశా ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఎందుకంటే ఒకే ఒక్క ఎయిర్లైన్ చేసిన పొరపాటు దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. అసలేం జరిగిందో వివరంగా చూద్దాం. సుమారుగా 4600. ఇదేంటో తెలుసా? కేవలం వారం రోజుల్లో ఒకే ఒక ఎయిర్లైన్ ఇండిగో రద్దు చేసిన ఫ్లైట్ల సంఖ్య. ఆలోచించండి, ఈ ఒక్క నంబర్ వెనుక ఎంత గందరగోళం, ఎంత ఆందోళన దాగి ఉందో. ఇక ఆర్థిక నష్టం విషయానికొస్తే అక్షరాల 827 కోట్ల రూపాయలు. ఇది ఇండిగో తమ విమానాలు రద్దు అవడం వల్ల ఇబ్బంది పడ్డ లక్షలాది మంది ప్రయాణికులకు రీఫండుల రూపంలో తిరిగి చెల్లించాల్సి వచ్చిన మొత్తం. చూసారా ఎంత పెద్ద మొత్తమో? సరే, ఇంత పెద్ద సంక్షోభం అంటున్నావు, ఇంత గందరగోళం జరిగింది అంటున్నావు. కానీ అసలు ఇది ఎలా మొదలైంది? ఇంత తక్కువ సమయంలో పరిస్థితి ఎలా చేదాటిపోయింది? ఈ టైమ్లైన్ చూస్తే మనకు అస్సలు విషయం అర్థమవుతుంది. చూడండి, డిసెంబర్ 1న రెగ్యులేటర్లతో మీటింగ్లో మా దగ్గర ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పింది ఇండిగో. కానీ కేవలం 48 గంటలు గడిచేసరికి, అంటే డిసెంబర్ 2 నుంచి భారీగా ఫ్లైట్లు రద్దు చేయడం మొదలుపెట్టారు. ఇక డిసెంబర్ 5 వచ్చేసరికి పరిస్థితి తారాస్థాయికి చేరింది. ఒక్క రోజులోనే 1000కి పైగా విమానాలు రద్దు. అంతా సవ్యంగా ఉంది అన్న దగ్గర్నుంచి పూర్తి సంక్షోభంలోకి జారుకోవడానికి వాళ్లకు పట్టింది కేవలం 2 రోజులు మాత్రమే. మనం మాట్లాడుకుంటున్న ఈ నంబర్ల వెనుక కేవలం లెక్కలు మాత్రమే లేవు, మనుషులున్నారు, వాళ్ల కథలున్నాయి. ఉదాహరణకి ఈ మాట చూడండి. మేము మా అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయాము, 2 రోజులు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము. అక్కడున్నది గందరగోళం, లగేజీ కుప్పలు తప్ప మాకు ఏ సమాచారం లేదు. ఇది ఒక్కరి ఆవేదన కాదు, ఆ రోజుల్లో వేలాది మంది ప్రయాణికులు పడ్డ బాధకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. సరే, ఇంత పెద్ద సమస్య జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? ఇండిగో ఏం చెప్పింది? వాళ్లు మొదట్లో చాలా కారణాలు చెప్పారు. వాతావరణం బాగోలేదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇలా చాలా చెప్పారు. కానీ అసలు కథ వేరే ఉంది. సమస్య బయట కాదు, ఎయిర్లైన్ లోపలే ఉంది. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఇండిగో అధికారికంగా చెప్పిందేంటంటే వాతావరణం, టెక్నికల్ గ్లిచెస్, ఎయిర్ ట్రాఫిక్ ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి దారితీశాయని. కాని అసలు కారణమేంటంటే పైలట్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భద్రతా నియమాలని వీళ్లు సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు. అదే అసలు సమస్య. అంటే ఈ సంక్షోభం ఏదో అనుకోకుండా రాత్రిక్రాత్రే వచ్చింది కాదు. దీని వెనుక ఉన్న కారణం ముందుగానే అందరికీ తెలిసిన ఒక రూల్ మార్పు. దాన్నే FTDL అంటారు. అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. పైలట్స్ ఎంతసేపు పనిచేయాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పే రూల్స్ అన్నమాట. అసలు ఈ FDTL రూల్స్లో ఏముంది? ముఖ్యంగా పైలట్లకి వారానికిచ్చే విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రిపూట డ్యూటీ చేసే పైలట్లు చేయగల ల్యాండింగ్ల సంఖ్యను 6 నుంచి కేవలం 2కి తగ్గించేశారు. సింపుల్గా చెప్పాలంటే ఈ కొత్త రూల్స్ వల్ల పాత షెడ్యూల్ని నడపాలంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది పైలట్లు కావాలి. కానీ ఇండిగో దగ్గర ఆ ప్లానింగ్ లేదు, అంతమంది పైలట్లు లేరు. వాళ్ళ బిజినెస్ మోడల్ మొత్తం దెబ్బతింది. సరే, ఇండిగో ప్లానింగ్ ఫెయిల్ అయింది, వాళ్లకు పైలట్స్ సరిపోలేదు, అంతా బాగానే ఉంది. కాని ఒక్క ఎయిర్లైన్ చేసిన తప్పుకి మొత్తం దేశం ఎందుకు ఇబ్బంది పడాలి? అసలు ఒకే ఒక కంపెనీ దేశ ప్రయాణ వ్యవస్థ మొత్తాన్ని ఎలా స్తంభింపజేయగలిగింది? దానికి సమాధానం ఈ చార్ట్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశంలో ఎగిరే విమానాల్లో దాదాపు 62% ఒక్క ఇండిగోవే. అంటే వాళ్లు మార్కెట్లో ఒక పెద్ద ప్లేయర్ మాత్రమే కాదు, వాళ్లే మార్కెట్. ఇండిగో ఆగిపోతే దేశంలో విమానయానం దాదాపుగా ఆగిపోయినట్టే. చూడండి, మన డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్లో దాదాపు 90% పైగా కేవలం 2 గ్రూపుల చేతుల్లోనే ఉంది, ఇండిగో మరియు టాటా గ్రూప్. దీన్నే మార్కెట్ డ్యూపోలీ అంటారు. దీనివల్ల వచ్చే అతి పెద్ద ప్రమాదమేంటంటే ఆ ఒక్క కంపెనీలో చిన్న సమస్య వచ్చినా అది మొత్తం దేశానికి సమస్యగా మారుతుంది. ఇక్కడ జరిగింది అదే. పరిస్థితి ఎంత సీరియస్ అయ్యిందంటే స్వయంగా మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు గారు ఈ విషయంపై మాట్లాడాల్సొచ్చింది. ఆయనేమన్నారంటే మార్కెట్లో కనీసం 5 పెద్ద ఎయిర్లైన్లు ఉండాలి, ఇలా ఒకే కంపెనీ ఆధిపత్యం ఉండకూడదు అని. అంటే ప్రభుత్వమే ఈ మార్కెట్ స్ట్రక్చర్ ఎంత ప్రమాదకరమో గుర్తించిందన్నమాట.
అయితే ఈ మార్కెట్ ఇలా తయారవ్వడానికి కారణమేంటి? ఇది అనుకోకుండా జరిగిందా? అస్సలు కాదు. కొన్ని సంవత్సరాలుగా మన ప్రభుత్వ విధానాలు, నియమ నిబంధనలే ఇలాంటి గుత్తాధిపత్యానికి దారితీశాయి. కొత్త కంపెనీలు ఈ రంగంలోకి రావాలంటే ఎందుకంత కష్టమో చూద్దాం. మొదటిది, ఎయిర్పోర్ట్లలో స్లాట్ కేటాయింపు. అంటే ఫ్లైట్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే టైం. పాత పెద్ద కంపెనీలకే ఇందులో ప్రాధాన్యత ఇస్తారు. రెండోది, విమాన ఇంధనంపై విపరీతమైన పన్నులు. ఎయిర్లైన్ ఖర్చులో దాదాపు సగం పన్నులకే పోతోంది. ఇక మూడోది, కొత్త ఎయిర్లైన్ పెట్టాలంటే కనీసం 5 విమానాలు, 50 కోట్ల మూలధనం ఉండాలనే కఠినమైన రూల్స్. ఇవన్నీ కలిసి కొత్తవాళ్లు పోటీలోకి రాకుండా పెద్ద అడ్డుగోడలుగా మారాయి. సరే, ఇదంతా జరిగింది. కాని ఒకవేళ మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే, లేదా ఎప్పుడైనా మన ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఒక ప్రయాణికుడుగా మన హక్కులేంటి? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి? ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు మన హక్కుల గురించి చాలామందికి తెలీదు. గుర్తుంచుకోండి, ఎయిర్లైన్ ఖచ్చితంగా మనకు వేరే ఫ్లైట్ అయినా చూపించాలి, లేదా టికెట్ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేయాలి. అంతేకాదు, వాళ్లు మనకు 24 అవర్స్ ముందు చెప్పకపోతే మనం అదనపు నష్టపరిహారం కూడా అడగమచ్చు. ఈ పరిహారం 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్లో వేచి ఉండాల్సొస్తే భోజనం, నీళ్లు, ఒకవేళ రాత్రి ఉండాల్సొస్తే హోటల్ వసతి కూడా వాళ్లే చూసుకోవాలి. ఇవి వాళ్లు మనమీద చూపిస్తున్న దయ కాదు, ఇవి మన హక్కులు. మరి ఈ హక్కులను ఎలా పొందాలి? చాలా సింపుల్. మొదటి స్టెప్, ఎయిర్లైన్కి ఒక ఫార్మల్ ఈమెయిల్ పంపాలి. డీజీసీఏ రూల్స్ ప్రకారం నాకు రీఫండ్, కాంపెన్సేషన్ కావాలి అని స్పష్టంగా రాయాలి. ఒకవేళ వాళ్లు స్పందించకపోయినా లేదా ఇవ్వమని చెప్పినా, అప్పుడు రెండో స్టెప్, ప్రభుత్వం యొక్క ఎయిర్ సేవా పోర్టల్కి వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేయాలి. ఈ 2 పనులతో ఎయిర్లైన్లను జవాబుదారీగా చేయొచ్చు, మనకు రావలసిన దాన్ని మనం పొందొచ్చు. మొత్తం మీద చూస్తే ఈ ఇండిగో సంక్షోభం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక మార్కెట్లో కేవలం 1-2 కంపెనీలే రాజ్యమేలుతున్నప్పుడు, వాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక ప్రయాణికుడిగా మన చేతిలో నిజంగా ఏమైనా నియంత్రణ ఉంటుందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.